హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా గొర్రెలు కొనేవాళ్ళు ఏ లక్షణాలు చూసి గొర్రెలు కొనాలనే విషయాన్ని 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రైతుని అడిగి కనుక్కుంటాం. చెప్పండి, మనం గొర్రెలు కొనాలనుకుంటే ఏ లక్షణాలు చూసి కొనాలా? మంచి లక్షణాలు ఏంటి? మంచి లక్షణాలు అంటే పొదుగు చూసుకోనాలా. పొదుగు చూసుకొని నడుము నడుము పట్టుకొని కొనాలా. అది చూసుకొని పుల్లు లేత గొర్రె ముదిరి గొర్రె కళ్ళు చూస్తాము, పుల్లు చూస్తాము, కళ్ళు కూడా చూస్తారు. కళ్ళు చూసి ఎలా నిర్ణయిస్తారు? కళ్ళు చూసి అంటే లేత కళ్ళు అయితే బాగుంటాయి. ముదిరి గొర్రె అయితే కళ్ళు బోదరగా ఏదో కప్పేసినట్టుగా మంగుగా ఉంటాయి. మామూలుగా పొల్లు చూసి కనుక్కుంటా ఉన్నారు. ఏం గమనిస్తారు పొల్లు చూసినట్లయితే? పొల్లు చూసి అంటే దాని ముందు పొల్లు చూసి అరిగుంటే ముదిరి గొర్రె, బాగుంటే లేత గొర్రె. పొల్లు చూస్తారు, పక్క పొల్లు అవి చూస్తారు. తెల్లగా ఉంటే ముదిరి గొర్రె అంటే ఒక నల్లంగా వచ్చేసి ఉంటాయి. నల్లంగా కూర్చుంటాయా? నల్లంగా కూర్చుంటాయి, అరుగుంటాయి. ఈ మామూలుగా అది ముదిరి గొర్రె. మనం లేత గొర్రె కావాలి చూస్తే పుల్లు తెల్లంగా బాగా పుల్లు బాగా అంటే అరుగుండవు, బాగా పొడుగ్గా బాగా తెల్లంగా బాగుంటాయి. అలాగే పొదుగు చూసన్నారు. పొదుగులో ఏం గమనిస్తారు? పొదుగు అంటే ఇప్పుడు వెనక చూస్తాము, పొదుగు బాగుండదు కదా అని చూస్తారు. గొర్రెకి చిన్న పొదుగు అయితే ఇది వాటి పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వలేదని చాలు పొదుగు చూసి కొంతమంది గొర్రెలు కొంటారు. కొన్ని ఏదో ఇప్పుడు గుంపుగా ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి, మొత్తం మీద కొన్నప్పుడు అన్నింటికి చూడరు కదా పొదుగులా. ఏదైనా ఒక 10 గొర్రెలకో 20 గొర్రెలకో చూస్తారు. ఇప్పుడు ఒక 50 గొర్రెలు కొనుక్కోవాలా, మొత్తం మీద అమ్మేస్తాడు. అప్పుడు అమ్మినప్పుడు 10 రూపాయలు తగ్గుతుంది. 10 రూపాయలు తగ్గినప్పుడు రేపు ఇన్ని ఏ బాగా పాలు ఇస్తున్నాయా, ఏ బాగా పాలు ఇవ్వలేదా, వాడు మళ్ళా పాలు తగ్గినట్టువి వాడు అమ్మేసుకొని మళ్ళీ వేరే గొర్రెలు పొదుగునేటివి కొనుక్కుంటాడు. అంటే ముఖ్యంగా మనము గమనించాల్సింది, పొదుగు పెద్దదైతే పిల్లలకు బాగా పాలు ఇచ్చి అవి న్యాచురల్ గా పాలు తగ్గినట్లయితే వ్యాధులు రాకుండా అవి బాగా పెరుగుతాయి, బాగా ఉంటాయి. ఏదో మట్టి తిని ఇటు తిని అవి పిల్లలు చచ్చిపోయే అవకాశం ఉంది. మామూలుగా ఇంతకు ముందు చెప్పినట్టు నడుము చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అది ఎట్లా? నడుము చూసి అంటే ఇప్పుడు గొర్రె నడుము పట్టుకుంటాము, పట్టుకున్నప్పుడు బాగా ఉండదు పక్క గొర్రె జంకదు కదా అని చూసి కొంటారు. అంటే నడుము పట్టుకున్నప్పుడు దేని చూసి గమనిస్తారు? అంటే వెడల్పుని బట్టి, చేతికి మనకు తగిలే వెడల్పుని బట్టి మన చేతికి గొర్రె బాగా ఉండదు కదా అని పట్టుకుంటారు. నడుము బాగా ఎక్కువ ఉన్నట్లయితే గొర్రె జంకదు, బాగా పొట్టుగా ఉంటుంది. అదే విధంగా పక్కటెముకలు చూసి కూడా మనం గమనిస్తా ఉన్నారు. పక్కటెముకలు చూసి గమనిస్తామంటే గొర్రె పక్కన బాగా ఎమ్ముగా ఉన్నది, నడుము చూసి పక్కన ఎమ్ముగా ఉంటే గొర్రె మనకు బాగా దృఢంగా ఉంటుంది. 2 పిల్లలు కూడా ఉంటాయి. 2 పిల్లలు కూడా ఉంటాయి ఒక ఈతలో. మళ్ళీ మడపను కూడా మన మేపుని బట్టి మడపను కూడా ఉంటాయి. మడప అంటే మధ్యలో మామూలుగా ఈతకి ఎంతకాలము? ఇప్పుడు ముద్రగోపు ఇప్పుడు ఈనింది, ఒక పిల్ల ఒక 3 నెలలు పాలు తాగేసింది అనుకో, 2 నెలలు 2.5 నెలలు అయిన ఏటా బాలింతైతే పాలు పిల్ల బాగా మేపు కొందింది అనుకో, ఆడు కట్టేస్తుంది. అంటే మా ఎన్ని నెలలు? అప్పుడు 3 నెలలకి కట్టేస్తుంది. ఈ విధంగా దృఢంగా ఉన్నట్లయితే ఇప్పుడు పిల్ల మనం మామూలుగా పాలు తాగే కొంది ఇది బాగా ఒకరు సూడుకొచ్చే కొంది ఈ పాలు ముగిచేస్తుంది. తర్వాత ఇది మళ్ళీ ఎంతది కొని అయితే అసలు కట్టవు. అంటే మనం చెప్పిన పాయింట్లు కాకుండా కొన్ని గొర్రెలు ఆట బాలింతలు అయితే కట్టి ఎంత ఉంటాయి. మనం చెప్పిన పాయింట్లు ఎన్ని లక్షణాలు ఉన్న గొర్రె అయితే త్వరగా కడతాయి. మేపుకోవాలా, మేపు బాగా ఉండాలా. వానాకాలం కూడా మేపు బాగుండి మేపుకుంటే కడతాయి. కొత్తగా గొర్రెలు కొనుక్కునే వాళ్ళు ఎన్ని ఈతలు ఈయన గొర్రెని మనం సెలెక్ట్ చేసుకోవాలి? చెక్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనం డబ్బులు బట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు లేత గొర్రెలు కావాలంటే 10 రూపాయలు పెంచి కొనుక్కొని ఎక్కువ రేటు లేత గొర్రెలు అంటే ఇప్పుడు ముదిరి గొర్రెలు 10,000 అనుకో, అవి 15,000 ఉంటాయి. మామూలుగా గొర్రెలు ఈతలు ఒక ఈత 2 ఈతలు ఈయన గొర్రెలను కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్? జత 18,000. అలాగే 5 ఈతలు 6 ఈతలు 5 ఈతలు 6 ఈతలు ఇన్నటివి 12,000 10,000 జత 11,000కి ఇచ్చేస్తారు. అంటే గొర్రెలు బట్టి. ఇప్పుడు మొత్తం ఆ జీవితకాలంలో ఎన్ని ఈతల వరకు గొర్రె ఈయనక అవకాశం ఉంది?
ఈతలు ఎన్ని ఈతలు మొత్తం? మొత్తం ఎన్ని ఈతలు 15 ఈతలు దాకా ఉంటుంది. 10 నుంచి 12 ఈతలు కన్ఫామ్. కన్ఫామ్. ఆ తర్వాత మనం ఏదో కొన్ని గెలలు మంచి ఇప్పుడు బొట్టుగా ఉండే గొర్రెలు, ముదురు గొర్రెలు బొట్టుగా పుళ్ళు బాగుంటాయి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, పుళ్ళు బాగుంటే 15 ఈతల దాకా. అంటే మంచి వాటికి మేత మంచి మేత పెట్టి అవి బొటుగా ఉన్న గొర్రెలు కానీ అయితే 15 ఈతల దాకా ఈనే అవకాశం ఉంది. లేదంటే 12 ఈతల దాకా ఈనే అవకాశం ఉంది. మామూలుగా ఎన్ని గొర్రెల మీదకి కలిసి ఒక పెద్ద పొట్టేలు కావాల్సి వస్తుంది? 30 గొర్రెలకి. 30 గొర్రెల మీదకి ఒక పెద్ద పొట్టేలుని సెలెక్ట్ చేసుకోవడం. ఈ మనం చూస్తున్న ఈ పొట్టేలు యొక్క జీవితకాలం ఎంత? ఎన్ని నెలలు? ఇప్పుడు 2.5 సంవత్సరం. 2.5 సంవత్సరమా? ఇది మామూలు బయట మార్కెట్లో ఇది కొనాలంటే ఎంత? 18,000. 18,000 ఈ పెద్ద పొట్టేలు. చూశారు ఫ్రెండ్స్, ఈ గొర్రెల మీదకి ఒక 30 గొర్రెల మీదకి ఒక పెద్ద పొట్టేలుని సెలెక్ట్ చేసుకుంది. ఇట్లన్నిటికీ ఇది బ్రీడరు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పెద్ద పొట్టేలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.